శంషాబాద్లో గంజాయి చాక్లెట్ల విక్రయం కలకలం సృష్టిస్తోంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు నిత్యం చాక్లెట్స్ కొనుగోలు చేసి తింటున్నారు. అవి తిన్నప్పటి నుంచి చాలా వింతగా ప్రవర్తిస్తున్నారు స్టూడెంట్స్. కొద్ది రోజులుగా విద్యార్థులు ఎందుకు వింతగా ప్రవర్తిస్తున్నారో తెలియక టీచర్స్ అయోమయంలో పడ్డారు. దీనిపై ఆరా తీయగా పాన్ షాప్లో చాక్లెట్స్ తిన్నాక విద్యార్థులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని తెలిసింది. తొలుత ఉచితంగా ఇచ్చి విద్యార్థులకు గంజాయి చాక్లెట్స్ ని అలవాటు చేసిన పాన్ డబ్బా నిర్వాహకులు ఇప్పుడు 20 రూపాయలకు ఒక చాక్లెట్ చొప్పున విక్రయిస్తున్నారు. పక్కా సమాచారంతో స్థానికంగా పాన్ డబ్బాలపై దాడులు చేసింది శంషాబాద్ ఎస్ఓటీ టీం. 3 నిందితులను అదుపులోకి తీసుకుంది. గంజాయితో తయారైన చాక్లెట్స్ తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్టుగా నిర్ధారించారు. వారి దగ్గర మొత్తం 9 కేజీల గంజాయి చాక్లెట్స్ ని సీజ్ చేశారు. గిరాకీ లేని పాన్ డబ్బాల్లో వ్యాపారం పెంచుకునేందుకు నిందితులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. తమ వ్యాపారం కోసం చిన్నారులను మత్తుకు బానిస చేస్తున్నారని టీచర్స్, పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తినేటటువంటి చాక్లెట్స్ని సైతం కూడా చాలామంది నిందితులు క్యాష్ చేసుకుంటూ ఉన్నారు. తాజాగా శంషాబాద్ జోన్లో ఉన్నటువంటి కొత్తూరు గ్రామంలో గాంజాయి చాక్లెట్స్ చాలా తీవ్ర కలంకాలంగా మారిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, గాంజాయి చాక్లెట్స్ అంటే నిందితులు ఒక కొత్త మార్గంలో వెళ్ళారని చెప్పుకోవచ్చు, కొత్త దానికి తెరలేపారని చెప్పుకోవచ్చు. ఈ చాక్లెట్స్ అసలు ఏంటి, పిల్లలు వీటిని తిన్న తర్వాత ఏ విధంగా ఉంటున్నారు, వాళ్ళ బిహేవియర్? సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ చాక్లెట్స్ అనేది షాప్స్లో పెట్టి సీక్రెట్గా ఎవరైతే వీటికి అడిక్ట్ అయ్యారో వాళ్ళు వెళ్ళినప్పుడే ఈ చాక్లెట్స్ ఇస్తున్నారు మామూలని ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని ప్రకారం ఇమీడియట్గా టీమ్స్ కాన్స్టిట్యూట్ చేసి ఆ షాప్స్ రైడ్ చేసి మనం ఒక 42 ప్యాకెట్స్ ఆఫ్ చాక్లెట్స్ సీజ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 8 కిలోస్ ఉన్నాయి. వర్త్ అరౌండ్ 1.5 lakhs వరకు సీజ్ చేశారు. దీంతో ఈ చాక్లెట్స్ పిల్లలు తిన్న తర్వాత కొద్దిగా వాళ్ళు డ్రౌజీగా ఉండడము అండ్ కొద్దిగా ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ ఉందనేది మనకు చూసిన ప్రజలు కొంతమంది చెప్తున్నారు. సో దీనికి కారణం ఏందని చూస్తే వీళ్ళు ఈ చాక్లెట్స్ కన్జ్యూమ్ చేసిన తర్వాత అటువంటి బిహేవియర్ ఉందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ ప్రిలిమినరీగా తెలుస్తుంది. అంటే ఈ పిల్లలు పిల్లలైనా సార్, లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఇందులో ఈ చాక్లెట్స్ తింటాం కానీ, లేకపోతే రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి వేస్తున్నారా, లేకుంటే ఎవరైనా కొత్త వాళ్ళు వెళ్ళి దానికి అడిక్ట్ కూడా అవుతున్నారంటారా? వీళ్ళు మనకు చెప్పేదంటే యూజువల్గా రిపీట్ కస్టమర్స్కే స్కూల్ పిల్లలు ప్లస్ జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ అండ్ ఇంకా డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్, కొంతమంది లేబరర్స్ ఇవన్నీ కూడా అలవాటైనట్టు మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎవరైనా కన్జ్యూమ్ చేసినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కానీ, వాళ్ళు అసలు ఎలా ఉన్నారు ఏంటి ఏమన్నా మాట్లాడడం జరిగిందా మీరు? సో వాళ్ళని మనము చూసినప్పుడైతే అంటే వాళ్ళ ప్రవర్తన మనం చూసిన వాళ్ళు చెప్పడం ఏంటంటే వీళ్ళు డ్రౌజీగా ఉంటున్నారు క్లాస్లో, అటెంటివ్గా లేరు క్లాస్లో, అండ్ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా కొద్దిగా పేరెంట్స్ వాళ్ళ మాట వినట్లేదు అనేది కొద్దిగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని ప్రకారం మనం ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనం ఇవి తిన్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటున్నారు అనేది ఫర్దర్ ఇన్ఫర్మేషన్లో మనం తీసుకొస్తాం. మొత్తానికి ఇది పరిస్థితి మొత్తంగా 3 మాత్రం పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఫర్దర్గా కూడా ఈ కేసుకు సంబంధించి కేవలం కొత్తూరు గ్రామం కాదు, మిగతా ఉన్నటువంటి గ్రామాల మీద కూడా దృష్టి సారిస్తాము. ఇటువంటి ఇన్సిడెంట్స్కి సంబంధించి కఠినంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సురేష్తో కలిసి జ్యోతి టీవీ శంషాబాద్ నుంచి.